హాయ్ అండి, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు పప్పు చేస్తున్నానండి. నేను మసాలా వేసి చేస్తానండి పప్పు. 1 కప్పు పప్పు అండి ఇది. ఇగో పప్పు కడిగేసి కుక్కర్లో పెట్టుకున్నానండి. స్టవ్ మీద కుక్కర్ పెట్టేసేయాలి. 2 విజిల్ కాగానే తీసేయాలండి, ఎందుకంటే అది ఎక్కువ ఉడకొద్దు పప్పు. స్టవ్ మీద ఇగో ప్యాన్ పెట్టుకుని ఉల్లిగడ్డలు కోసుకొని ఉల్లిగడ్డలు వేసుకోవాలి. మసాలా వేసుకోవాలండి. ఇది మసాలా వేసి చేస్తారు అన్నట్టు పప్పు. మసాలా పప్పు అంటారు ఇది. ఇక 2 స్పూన్ల ఆయిల్ వేసుకొని ఒక 2 ఉల్లిగడ్డలు కోసుకోవాలి. ఉల్లిగడ్డలు ఎక్కువ వేయాలండి ఈ పప్పులో. ఉల్లిగడ్డలు వేసుకోవాలి, మసాలా వేసుకోవాలి. ఇలాచీలు 2, లవంగాలు ఒక 2-3, ఒక 4-5, ఇగో ఫ్లవరు, చెక్క ఇవన్నీ పోపు చేయాలండి. ఆయిల్ వేడెక్కినాక పోపు చేసేయాలి. ఇవి వేసిన తర్వాత ఉల్లిగడ్డలు వేసుకోవాలండి. ఇవి కొంచెం గోలగానే ఉల్లిగడ్డ వేసేసుకోవాలి. ఈ ఫ్లవర్ ఇది చాలా బాగుంటుందండి ఈ పప్పు. మసాలా పప్పు అంటారు, దాల్ మసాలా అని గిట్ట అంటారు. కానీ ఇట్లా బయట హోటల్లో ఉన్నట్టు ఉంటుందండి ఇది పప్పు. చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు ఉల్లిగడ్డలు వేసుకోవాలి. ఉల్లిగడ్డలు 2-3 పచ్చిమిరపకాయలు, ఒక 3 పచ్చిమిరపకాయలు వేసిందండి నేను. మధ్యలో కట్ చేసి వేసుకోవాలి అవి. ఉల్లిగడ్డ గోలాలి. ఉల్లిగడ్డ గోలినాక అల్లం వెల్లిగడ్డ, కరివేపాకు, పసుపు ఇవన్నీ వేసుకోవాలండి. గోలిన తర్వాత పప్పు ఒక పక్కకు పెట్టుకోవాలి. 2 విజిల్ కాగానే తీసేయాలి. ఎక్కువ గంధంలాగా కావద్దు పప్పు, మామూలుగానే ఉడకాలి. కొంచెం పలుకు మీదనే తీసేయాలన్నట్టు పప్పు. ఇది గోలినాక అల్లం వెల్లిగడ్డ, కరివేపాకు, పసుపు ఇవన్నీ వేసేసుకోవాలండి. పసుపు వేసేస్తున్నా. తొందరగా అయిపోతుందండి, ఈజీగా అవుతుంది పప్పు. తొందరగా చేసేసుకోవచ్చు. పప్పు ఉడకడమే ఆలస్యము, ఇవి గోలడమే ఆలస్యం అన్నట్టు. చాలా బాగా ఉంటుంది, టేస్ట్ చాలా ఉంటుంది ఇది ఈ పప్పు. ఇవి ఉడికిపోయింది చూడండి, వాటర్ గుంజుకపోయినాయి. కరెక్ట్గా పోసేసిన నేను, వాటరు గుంజుకపోయినాయి అవి. ఇగో పప్పు చూడు పొడి పొడిగా అయ్యింది. కొంచెం వాటర్ పోసుకోవాలి, ఉడకాలి కదా. మళ్ళీ అందులో పప్పు కారం పెట్టేసినాక ఉడకాలి. కొంచెం పప్పు పోపు కోసినాక ఉడకాలి అన్నట్టు. కొంచెం పలుకు ఉండగానే తీసేయాలి. తీస్తే మనం కారం వేసినాక మంచిగా ఉడికిపోతుంది అది. అల్లం వెల్లిగడ్డకి వేసిందండి, అది మిస్ అయినట్టుంది. అల్లం వెల్లిగడ్డ వేస్తే ఎట్లయినా అది వేస్తేనే టేస్ట్ బాగా వస్తుంది. ఇదంతా పప్పు వేసి కలిపేసేయాలి. ఇక ఇందులోనే కారము, సాల్ట్ తగినంత వేసేసుకోవాలి. వేసి బాగా ఉడకాలండి పప్పు. కొద్దిసేపు ఉడికితే బాగా అవుతుంది. ఇగో కారం వేసేస్తా. కారము సగం స్పూను, సాల్ట్ 1 స్పూన్ కారం వేసిందండి నిండుగా. సగం స్పూన్ అది వేసిన సాల్టు. కారం వేసినాక కొద్దిసేపు ఉడకాలండి. ఉడికితే బాగా అవుతుంది అది పప్పు. లాస్ట్లో మసాలా వేసేసి దించాలి. ఇక అన్ని ధనియాలు, జీలకర్ర, గరం మసాలా, లవంగము, ఇలాచీలు ఇవన్నీ వేసి పౌడర్ చేస్తానండి నేను. లాస్ట్లో వేసేయాలి. ఇక పప్పు ఉడికినాక దించే ముంగట వేసేయాలి. ఈజీ అండి ఈ పప్పు. టేస్ట్ గిట్ట చాలా బాగుంటుంది, ఈజీగా అయిపోతుంది. ఎవరైనా చేసుకోవచ్చు, ఎంత తెలియని వాళ్ళైనా ఈజీగా అయిపోతుంది ఈ పప్పు. ఇట్లా నా వీడియో చూస్తే ఈజీగా చేసుకోవచ్చు. ఇంకా ఉడుకుతుంది చూడండి, లాస్ట్ దగ్గరికి వచ్చింది. ఇప్పుడు ఉడికింది, పప్పు అంతా ఉడికిపోయింది మంచిగా.
కొంచెం మెత్తగా ఏం ఉడకొద్దండి, పప్పులు పప్పులుగా అనిపించాలి. ఇట్లా ముట్టుకుంటే ఉడకాలి లోపల. ఇట్లా ఉడకనట్టే కొడుతుంది కానీ ముట్టుకున్నప్పుడు ఉడికిపోతుంది. అది పలుకు అనేది ఉండొద్దు. ఇక అయిపోతుంది పప్పు. లాస్ట్ కొత్తిమీర వేసి మసాలా వేసి దించేసేయాలనండి. ఇక పప్పు మసాలా పప్పు అంటాము, దాల్ మసాలా అని గిట్ట అంటారు. బయట హోటల్లో గిట్ట ఇట్లా తయారు చేస్తారండి. ఇట్లనే ఉంటుంది అది పప్పు. చింతపండు, టమాటా ఏది వేయకుండానే చేసుకోవచ్చు అండి. పులుపు లేకుండా ఇది పప్పు చాలా బాగుంటుంది పప్పు. ఇగో మసాలా పొడి వేస్తున్నా చూడండి. 1 స్పూను మసాలా వేసేసిన, నిండుగా 1 స్పూన్ వేస్తే సరిపోతుందండి. పులుపు తినని వాళ్ళకైనా కానీ చాలా బాగుంటుందండి ఇది పప్పు. పులుపు తినొద్దు అంటారు కదా కొంతమంది, తినొద్దు అన్న వాళ్ళకు ఈ పప్పు చాలా బాగుంటుందండి. ఎక్కువ పలసగిట కావద్దండి, చిక్కగా మంచిగా ఉండాలి పప్పు. అయిపోయింది చూడండి. ఇక లాస్ట్ ఇది. ఇక కొత్తిమీర వేసి దించేస్తున్నా చూడండి. లాస్ట్ కొత్తిమీర వేసేస్తున్నా. ఇప్పుడు కొత్తిమీర వేసి దించేస్తున్నా. ఇక అయిపోతుందండి ఇక పప్పు. మసాలా పప్పు అండి ఇది. పులుపు లేని పప్పు. పులుపు చింతపండు కానీ టమాటా కానీ లేకుండానే పప్పు చేసుకున్నానండి నేను. ఇది మసాలా వేసి చేస్తాం మేము, అన్ని గరం మసాలా వేస్తాం కదా. ఇగో నేను బ్లాక్ రైస్ వండుకున్నానండి, నేను తింటున్నా. ఇగో పప్పు, బెండకాయ ఫ్రై అండి ఇది. బెండకాయ ఫ్రై ఇప్పుడు అన్నం పెట్టుకొని నేను తింటున్నా చూడండి. ఇది బ్లాక్ రైస్ అండి, ఎర్రగా అవుతుంది అన్నం, లైట్ పింక్ కలర్ లెక్క అన్నం అవుతుంది అండి ఇది. బియ్యం ఏమో బ్లాక్ ఉంటాయి ఇవి. వడ్లు బ్లాక్ వడ్లు అన్నట్టు. బియ్యం పట్టించినాక కొంచెం పింక్ కలర్ వస్తాయి ఇవి. ఈ షుగర్కు మంచిదండి ఇది. నాకు షుగర్ ఉంది కాబట్టి నేను ఇక రోజు ఇదే తింటున్నానండి. వైట్ రైస్ తక్కువ చేసిన, జర కొంచెం షుగర్ పెరిగినుండే, అందుకే ఇట్లా తింటున్నానండి బ్లాక్ రైస్. ఇక బెండకాయ ఫ్రై చేసిన చూడండి. బెండకాయ ఫ్రై ఈ పప్పు కలుపుకొని తింటానండి, చాలా బాగుంటుంది ఈ పప్పు గిట. మసాలా పప్పు చాలా బాగుంటుంది టేస్ట్ గిట. ఇప్పుడు నేను కలుపుకొని తింటున్నా చూడండి. వేడి వేడి అన్నము, మా వేడి వేడి పప్పు, అన్నీ వేడిగా ఉన్నాయండి, కాలుతున్నాయి. పెద్దగా ముద్ద పెట్టుకోవాలన్నా కాలుతున్నాయి. ఇగో వేడి వేడి అన్నం అండి ఇది. మసాలా పప్పు, ఇట్లా బెండకాయ ఫ్రై. ఈ పప్పులకు పెరుగు వేసుకున్నా బాగుంటుందండి. చారు తినే వాళ్ళైతే చారు పోసుకోవాలి. పప్పు పచ్చి పులుసు కానీ పప్పు చారున పెరుగు బాగుంటుందండి. నేను తింటున్నా చూడండి. ఇప్పుడు చాలా బాగుంటుందండి పప్పు. ఈ రైస్ గిట్ట చాలా టేస్ట్ ఉంటుందండి. చూస్తేందుకు అట్లా పింక్ కలర్ ఉంటాయి కానీ రైస్ చాలా టేస్ట్ ఉంటుందండి. నేను తింటున్నా చూడండి. సూపర్గా ఉంటుంది ఇది పప్పు. సూపర్ ఉందండి. ఇక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.